హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు కృష్ణపక్షం. ఈరోజు బుధవారం ద్వాదశి, చాలా విశేషమైన రోజండి. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం. ఈరోజు మనం జపించవలసిన మంత్రబలం ఓం కేశవాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన ముఖంలో తేజస్సు కలుగుతుంది, ఆంతరిక తేజస్సు వస్తుంది అండి. అలాగే ఆంతరిక సౌందర్యము, జ్ఞానం పైన ప్రేమ ఆప్యాయత అనేవి మనకు కలుగుతాయి. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. ఇక ఈరోజు మంచి మాట. చాలామంది అంటూ ఉంటారు, మనం ఎన్ని పూజలు చేసినా కూడా దేవుడు మాకేమీ ఇవ్వట్లేదు, మాకేమీ చేయట్లేదు, మా కోరికలు నెరవేరట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసండి. దేవుడు ఇవ్వడం ఆలస్యమైనా సరి అయినది మనకి ఇస్తాడు. మంచి చేస్తే మనకు పుణ్యం వస్తుంది, చెడు చేస్తే పాపకర్మలు అనేవి వస్తాయి. దాని ప్రకారమే భగవంతుడు మనకు ఏది ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాడు. కోటి జన్మల పాపం మన వెనుక పెట్టుకొని రూపాయి పుణ్యం చేసి నాకు ఇవ్వలేదు అని అనుకోవద్దు. మనం ఇప్పుడు పుణ్యకార్యాలు చేయాలండి. కుంతిపుత్రుల్లో మనకి పెద్దవారు ఎవరు అంటే ధర్మరాజు అని చెప్తాము, కానీ అంతకన్నా ముందు పుట్టింది కర్ణుడు. కుంతిపుత్రునికి 4 పిల్లలు అనే మనం చెప్పాలి. నకుల సహదేవులు మాద్రికి పుట్టినవాళ్ళు, అంటే పాండురాజు ద్వితీయ భార్యకు పుట్టినవారు. పంచపాండవులు అంటే 5 అని చెప్పాలి. ఈ విధంగా మనము చేసిన పుణ్యాన్ని బట్టే మనకి ఏదైనా లభిస్తుంది అండి. అన్నిటికన్నా చదువు అనేది చాలా గొప్పది. చదువు వల్ల వచ్చే గౌరవం ఇంకా గొప్పది. తాతల తండ్రుల ఆస్తులతో మనకు ఎలాంటి గౌరవం రాదండి. చిన్న కథ చెప్తాను. గాలిపటాన్ని ఆ చిన్న బాబు గాలిపటాన్ని ఎగరేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఇంకా దారం వదిలే, ఇంకా దారం వదిలే అంటే అది ఇంకా ఎత్తుకు వెళ్ళిపోయి ఒక లాస్ట్కు ఒక బురదలో పడి చిక్కుకుపోయి తెగిపోతుంది అనమాట. అప్పుడు ఆ బాబు, నాన్న ఎందుకు ఇలా చేసావు అంటే, నువ్వు వదిలేయమన్నావు కదా బిడ్డ, అందుకే వదిలేసినా అని వాళ్ళ నాన్న కొడుకు సమాధానం చెప్తాడు. అప్పుడు నేను వదిలేయమంటే నువ్వు వదిలేస్తావా, నాకు ఇంకో గాలిపటం నాకు తెచ్చివు అని ఆ బాబు మారం చేస్తే, అప్పుడు ఆ తండ్రి అంటాడు, అదే నేను నీకు చెప్తున్నాను, కుటుంబంతో నువ్వు ఎన్ని డేస్ అయితే ఉంటావో, కుటుంబంతో అమ్మ, అక్క, నాన్న, చెల్లి, అన్న, తమ్ముడు అనే బంధాలతో జాగ్రత్తగా ఉంటావో అప్పుడు నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఎప్పుడైతే మా నుంచి దూరం వెళ్ళిపోవాలి, ఇంటికి దూరంగా స్వతంత్రంగా బతకాలి, మనకి స్వేచ్ఛ కావాలి అనుకుంటావో అప్పుడు జీవితం కూడా ముళ్ళ కంపలపై పడి నష్టమైపోతుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇక ఈరోజు తారాబలం అండి. ఈరోజు పునర్వసు నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి నైదన తార అండి. భారణి, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధకర తార. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపద తార. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇక ఈరోజు వాస్తు అండి. చాలా బాగా పిల్లలు చదివే వాళ్ళు సడన్గా చదవకుండా అయిపోతారు, జ్ఞాన విహులుగా అయిపోతారు. ఎందుకు అంటే ఈశాన్య స్థానంలో దోషం ఉన్న, ఈశాన్య స్థానంలో ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్స్ లాంటివి ఏదైనా ఉంటే చదివే పిల్లలు అనేవాళ్ళు చదవకుండా అయిపోతారండి, జ్ఞానం లోపిస్తుంది. నైరుతి అనేది ధనస్థానం అండి, ఈశాన్యం జ్ఞాన స్థానం. ఒకవేళ మీకు సరిచేసుకునే వీలుంటే సరిచేసుకోండి, లేదంటే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టడం వలన ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ వాస్తు దోషాన్ని సరిచేస్తుంది. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు గురువారం అండి. ఈ గురువారం రోజు ఉద్యోగం కోసం ఈ పరిహారాన్ని పాటించండి. నీళ్ళల్లో పసుపు, కల్లుప్పు వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత గంధం నుదుటిన ధరించి గురుదేవాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు కానీ 16 ప్రదక్షిణలు కానీ వేసుకొని రండి. లేదంటే ఇంట్లోనే పసుపు రంగు వస్త్రాలు ధరించి దత్తాత్రేయ అష్టకాన్ని పారాయణ చేసినా కూడా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇక ఈరోజు యోగక్షేమం అండి. ఇంట్లో దారిద్ర్యం దూరం అయ్యేందుకు ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివలింగానికి చెరుకు రసంతో కానీ ఏదైనా పండ్ల రసంతో కానీ అభిషేకం చేయాలండి. అభిషేకం చేసిన తర్వాత భస్మార్చన చేసి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసిన తర్వాత ఆ అర్చన చేసిన భస్మం ఉంటుంది కదండి, దాన్ని కుటుంబ సభ్యులంతా కూడా నుదుటిన ధరించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా తొలగిపోయి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.